మనం గత కొన్ని రోజుల్లో చూస్తున్నాము. నేషనల్ హైవేల మీద చాలా యాక్సిడెంట్లు అయిపోయి కొన్ని కుటుంబాలు రోడ్డు ఇవ్వడం, ప్రాణాలు పోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని నివారణ చర్యల్లో భాగంగా మనం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరియు డీజీపీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి విలేజ్గా హైవే ఉన్న ప్రతి విలేజ్ కూడా రోడ్ సేఫ్టీ కమిటీలో ఏర్పాటు చేసినాం. ఆ కమిటీలో ఇక్కడ హైవే ప్రతి విలేజ్ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ అంటే ఎంప్లాయీస్ ప్లస్ విలేజ్ ఎల్డర్స్ ప్లస్ యూత్ ఆర్గనైజేషన్స్ ప్లస్ హైవే మీద ఉన్న షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి వీళ్ళందరినీ వచ్చి కమిటీలు ఏర్పాటు చేసినాం. ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ హైవే మీద వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు మరియు యాక్సిడెంట్లు నివారించడానికి చేపట్టిన కార్యక్రమాల గురించి యొక్క ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. ప్లస్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి అందరూ కూడా ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం, హైవే పెట్రోల్ ఇన్ఫామ్ చేయడం, అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయడం. ఏదైనా హార్డ్ అవర్స్ అంటే ఏదైనా సందర్భం ఉంటే మనకి యాక్సిడెంట్లో ముఖ్యంగా ఏముంటుందంటే యాక్సిడెంట్ అయిన గోల్డెన్ అవర్ అని ఉంటుంది. యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour 2 hours ఎంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తే అంత మనిషి ఎక్కువ ప్రాణం కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గోల్డెన్ అవర్లో అందరూ కూడా వీలైనంత తొందరగా రియాక్ట్ అయ్యి ఆ మనిషి ప్రాణాన్ని కాపాడే ఉద్దేశంతో దానికి ఏం చేయాలని కూడా అవగాహన కార్యక్రమాలు కొంచెం సిపిఆర్ సంబంధించి కూడా ఎలా విధంగా చేయాలో చెప్పడం జరిగింది. ఇంకోటి ప్రతి ఒక్క పౌరుడు కూడా సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో ఎంత బాధ్యత ఉండాలో, ప్లస్ మన కళ్ళ ముందరే యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయి రోడ్డు మీద కుటుంబాలు చాలా పడుతున్నాయి. కాబట్టి దీన్ని నివారించాలంటే మనమంటూ ముందడుగేసి అందరం కూడా ఈ యాక్సిడెంట్లు నివారించడం, ప్లస్ ఏదైనా పొరపాటున జరిగినప్పుడు ఎమ్మటే ఇంజూర్డ్ అయిన పర్సన్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడంలో తమ వంతుగా ముందుకొచ్చి బాధ్యతగా ఉండి సమయానికి సేవ చేయాలని కోరుకుంటూ అందరికీ తెలియజేయండి. ప్రజలందరూ కూడా మంచి స్పందన ఇచ్చినారు. గతంలో మనకి ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ కేసులో కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి చాలా ప్రమాదాలు నివారించి చాలా ఇంజూర్డ్ని హాస్పిటల్ చేసి పోలీసు వాళ్ళకి చాలా హెల్ప్ చేసినారు. ఇదే విధంగా ముందు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.